హాయ్ ఫ్రెండ్స్, కాడమల్లె పూలు వింటర్ సీజన్ నుంచి చాలా బాగా పూస్తున్నాయి. యాక్చువల్గా చాలా గుత్తులుగా మొగ్గలు వేశాయి అండ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి అనమాట. మీకు ఈ వీడియో తీద్దామనే టైంకి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. చూడండి, అవన్నీ పూసేసి ఆల్మోస్ట్ నేను తెంపాక కూడా ఇంకా పూస్తూనే ఉన్నాయి. టెర్రస్ గార్డెన్ అంటేనే మీకు తెలుసు కదా, స్మాల్ పాట్సే యూజ్ చేయాల్సి వస్తుంది. పెద్ద పాట్స్ అనేది అంత పెట్టినా కూడా స్పేస్ అంత రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోతుంది. సో నేను జస్ట్ 20 లీటర్స్ బకెట్లోనే పెట్టేశాను. అయినా కూడా చాలా బాగా పూస్తుందన్నమాట. ఫ్లవర్స్ మాత్రం కంటిన్యూస్గా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాకపోతే కొన్ని రోజులు తక్కువ ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి. బట్ కంటిన్యూస్గా ఫ్లవరింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. కాడమల్లిలో ఇది లాంగ్ వెరైటీ అనమాట. లాంగ్ అంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది. జనరల్గా మనం కొనుక్కునే వాటి కన్నా కొంచెం పొడిగే ఉంటుంది. అండ్ ఇవి బాగా చాలా పెద్ద గుత్తులు వేస్తుంది అనమాట. కాబట్టి ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పురుగు పట్టేస్తుంది తొందరగా. మనకి నీమ్ ఆయిల్ లాంటివి స్ప్రెడ్ చేసామనుకోండి, దెన్ ఆ పురుగు అనేది వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న పురుగు ఉన్నా చాలు, మొత్తం ఫ్లవర్స్ అన్నిటిని డ్యామేజ్ చేసేస్తుంది. అండ్ మనకి పూలు తక్కువగా పూస్తాయి కూడా, ఆటోమేటిక్గా పూలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ రెడ్ కాడమల్లి కూడా బాగా పూస్తుంది అనమాట. చూడండి, అసలు మార్నింగ్ వచ్చేసరికి చెట్టు నిండా వైట్ కలర్గా ఒక స్నో డ్యూలో కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.